సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడే అత్యాధునిక సమాచార వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై విశాఖ ఎంపీ శ్రీభరత్ హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 26,000 మత్స్యకార మరపడవలకు వెసైల్ కమ్యూనికేషన్ సిస్టమ్ పరికరాలను అమరుస్తోన్న తరుణంలో విశాఖ ఫిషింగ్ హార్బర్లో 500 మరబోట్లకు ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అవాటెల్ సంస్థ ప్రయోజకత్వంలో 70,000 రూపాయలు ఖరీదు చేసే ఒక్కో పరికరాన్ని మత్స్యకారులకు ఉచితంగా అందించడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. తుఫాను సమయంలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుందని, అలాగే సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రదేశాల సమాచారాన్ని అందిస్తుందన్నారు. మెకనైజ్డ్ బోట్స్ అన్నిటికీ ఒక కాంపోజిట్ సొల్యూషన్, జీపీఎస్, సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ సిస్టము ప్రతి మెకనైజ్డ్ బోట్లో పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇన్స్టలేషన్స్ చేస్తున్నారు. అవాంతెల్ అనే ఒక కంపెనీ, ఎక్కువగా డిఫెన్స్ నేవీతో పనిచేసే కంపెనీ ఈ ప్రోడక్ట్ని తయారు చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని 26,000 మంది మెకనైజ్డ్ బోట్స్ దేశవ్యాప్తంగా ఇవ్వాలని నిర్ణయించుకుంటే దాని తరపు నుంచి ఇక్కడ ఇంచుమించు ఒక 500 ఈ మెషిన్స్ ఇక్కడికి వచ్చినాయి. ఇంకో 100 కూడా మన జేడీ గారు ఆర్డర్ చేస్తారని చెప్పారు. దీనికి రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే గతంలో కూడా మీరు చూశారు, కొన్ని బోట్లు ఫైర్ ప్రమాదం వల్ల, యాక్సిడెంట్ వల్ల, సీలో టైఫోన్, సైక్లోన్ రావడం వల్ల వాళ్ళు చాలా డ్యామేజ్ అయిపోయి బోట్ క్యాప్సైజ్ అయిపోయి చాలామంది మత్స్యకారులను పోగొట్టుకున్నాము. ఒక సందర్భంలో బోట్ క్యాప్సైజ్ అయితే వాళ్ళు 48 గంటల కోసం మనకి దొరకలేదు, అందరూ చనిపోయారు అనుకున్నారు. కానీ దేవుడి దయ వల్ల వాళ్ళు ఒడ్డుకు చేరారు. ఈ అన్ని ఇన్సిడెంట్స్లో ఏంటి అంటే మంచి జీపీఎస్, ఎస్ఓఎస్ సిస్టమ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కోస్ట్ గార్డ్కి, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వస్తే మనం వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసుకోగలుగుతాము. అది గతంలో కూడా నేను మీడియాలో మాట్లాడినప్పుడు ఇట్లాంటి ఒక సొల్యూషన్ వస్తే చాలా బాగుంటుందని అనుకున్నాను. నాకు చాలా సంతోషం ఏంటంటే ఇంత త్వరలో కూడా ఈ కంపెనీ చాలా మంచి ఐడియాలతో ఈ ప్రోడక్ట్ చెప్పారు. ఇందాకే ఆ ఫిక్స్ చేసే వాళ్ళు కూడా అది ఫిక్స్ చేసిన తర్వాత దాని అప్లికేషన్ నాకు చూపించారు. దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఫైర్ వస్తే ఏంటి, ఒక మనిషి బయటకు పడిపోతే ఏంటి, బోట్ డ్యామేజ్ అయితే ఏంటి, వెదర్ బాగా లేకపోతే ఏంటి, అది కూడా వార్నింగ్ కూడా వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు బార్డర్ దాటుతుంటే మీరు ఇంటర్నేషనల్ వాటర్స్ లోపలికి వెళ్తున్నాననే వార్నింగ్ కూడా వస్తుంది. వీళ్ళు మెసేజెస్ కూడా ఒక బోట్ నుంచి ఇంకో బోట్కి చేయొచ్చు, లేకపోతే ఒక బోట్ నుంచి తిరిగి డిపార్ట్మెంట్కి కూడా చేయొచ్చు. అంతేకాకుండా మత్స్యకారులకి ఎక్కడ ఫిషింగ్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ ఫిష్ కనపడుతున్నాయని కూడా వాళ్ళ శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఆ జోన్కి వెళ్ళగలుగుతారు. ఇది నిజంగా చాలా మేలు. ఈ 600 బోట్లకే కాదు, మత్స్యకారు కుటుంబాలందరికీ ఒక భద్రత. ఏంటంటే వెళ్తే ఏ సమస్య వచ్చినా సరే భద్రంగా వాళ్ళని ఎత్తుక్కోగలుగుతాం, తిరిగి తీసుకుని రాగలుగుతాం అనే నమ్మకం ఈ ప్రోడక్ట్ తీసుకొస్తుంది. అవాంతెల్ కంపెనీ వాళ్ళని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ అవాంతెల్ కంపెనీ ఓనర్ కూడా మొన్నే ఇంకో సందర్భంలో కలిసాము, విద్యాసాగర్ గారని. చాలా గొప్ప మనిషి, సమాజం కోసం ఏదో చేయాలని ఒక ఆలోచన కూడా ఆయనకు ఉంది. సో ఇది బోట్కి వాళ్ళ మనం ప్లగ్ పాయింట్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాము. ఒక ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఆ బోట్ నుంచి కూడా వాళ్ళు ఎనర్జీ తీసుకుంటారు. కాబట్టి దానికన్నా ఎక్కువ ఎక్స్పెడిషన్స్కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు బ్యాటరీ సరిపోవచ్చు, కొందరు ఎక్కువ బ్యాటరీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొందరు మిత్రులకు కూడా చెప్పాను, బ్యాటరీ 9,000, 10,000 రూపాయలు అంటున్నారు. పెద్ద బోట్లలో మీరు ఫస్ట్ పెట్టుబడి పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ విలువ 70,000. ఇప్పుడు 70,000 మీ ప్రాణం కోసం ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ఇస్తుంది. కాబట్టి 9,000 మీరు పెట్టుకుంటే బాగుంటుంది. భవిష్యత్తులో ఎవరన్నా దాత వస్తారో లేదో చెప్పలేం. కాబట్టి ఇప్పుడు కోసం మీ అందరు బ్యాటరీ కూడా పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్కి పూర్తి సక్సెస్ విష్ చేస్తున్నాను. జేడీ గారు కూడా ఏంటంటే ఇవాళ మెకనైజ్డ్ బోట్స్కి చేస్తున్నాము, రేపు చిన్న మోటార్ బోట్స్కి కూడా ఈ సొల్యూషన్ కొంచెం పెద్ద సొల్యూషను. ఇది వర్క్ అవ్వకపోవచ్చు, కానీ దీని లెర్నింగ్తో ఇంకో చిన్న డివైస్ మనం తయారు చేసి ఇన్ని ఫీచర్స్ కాకపోయినా సరే సింపుల్గా బోట్ ఏదైనా డ్యామేజ్ అయితే వాళ్ళు ఎక్కడున్నారు అని తెలిస్తే చాలు. ఇది చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, చిన్న బోట్లకి అంత ఫంక్షన్స్ అవసరం లేదు. కాబట్టి అది కూడా ఆలోచించాలని కంపెనీ వాళ్ళతో కూడా ఒకసారి మేము చర్చిస్తాము. ఇంకా నెక్స్ట్ 2-3 వీక్స్లో అన్ని బోట్స్కి ఇన్స్టలేషన్ కూడా పూర్తయిపోతుంది. అప్పుడు కూడా మేము వచ్చి అందరూ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్తో కూడా ఒక కార్యక్రమం పెట్టుకుని దీని గురించి ఇంకా స్పష్టంగా అందరితో మాట్లాడడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అండి. ఇందాకే వాళ్ళు చెప్తున్నారు IP67 అని. సో ఏ వర్షం వచ్చినా ఏమొచ్చినా ఏ ఇబ్బంది లేదు, వాటర్ ప్రూఫ్ కిందే భావించవచ్చు. ఇప్పుడు ఆ వర్క్స్ నేను ఇంకా మానిటర్ చేయలేదండి. బట్ తప్పకుండా మా కమిట్మెంట్ ఏంటంటే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అవనివ్వండి, జెట్టి వర్క్ అవనివ్వండి, ఏదైనా సరే ఈ 5 year టర్మ్లో అన్ని అతి త్వరలో పూర్తి చేయాలనేది మా కమిట్మెంట్. తప్పకుండా పూర్తి చేస్తాం. దీనికి సంబంధించి లొకేషన్స్ ఏదైనా మిస్ కెన్ కమ్యూనికేట్ టు ఎనీబడి, అది మన ఇష్టం.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కోస్ట్ గార్డ్కి ఇస్తాం ఇన్ఫర్మేషన్, ఫిషరీస్కి ఇస్తాము. దీని తర్వాత మనం స్టేట్ గవర్నమెంట్ రియల్ టైం గవర్నెన్స్కి ఇవ్వమంటే దానికి కూడా ఇవ్వగలుగుతాం. పాయింట్ ఏంటి అంటే బోట్ నుంచి శాటిలైట్కి వెళ్ళిపోతుంది. శాటిలైట్ ఎవరికన్నా పంపించగలుగుతుంది. సో ఆ ఫీచర్ ఇప్పుడు మనకు వచ్చేసింది. ఇప్పుడు కోసం కోస్ట్ గార్డ్కి, ఫిషరీస్కి ఇస్తాము. రేపు స్టేట్ గవర్నమెంట్ దీని మీద ఒక నిర్ణయం తీసుకుని మన రియల్ టైం గవర్నెన్స్లో కూడా మనం అది ట్రాక్ చేద్దాము అంటే దానికి కూడా లింక్ ఇచ్చేయచ్చు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ.